ఇప్పుడు షుగర్ ఉన్న పేషెంట్ పాదాలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందరికీ తెలిసిందే. షుగర్ పుళ్ళు రాకుండా షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. పాదం బేర్ ఫుట్ తో నడవకుండా ఫుట్ వేర్ వేసుకోవాలి. స్కిన్ డ్రై అవ్వకుండా క్రీమ్ రాసుకోవాలి. ఏదైనా చిన్న పుండు వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇవి కామన్ నాలెడ్జ్ అయినా సరే ఓపీడీకి ఇంకా మనకి షుగర్ కి సంబంధించి పుళ్ళు లేదా కాళ్ళు నల్లగా అయిపోవడం, వేలు నల్లగా అయిపోవడం, వేలు తీయాల్సిన అవసరం వస్తుంది. సో ఎందుకు వస్తుంది? కామన్ గా ఓపీడీకి వచ్చే కొన్ని సినారియోస్ చూద్దాం. రీసెంట్ గా టెంపుల్ విజిట్, ఈ మధ్యకాలంలోనే ఇక్కడ గుడికి వెళ్ళామండి. ట్రిప్ నుంచి వచ్చినాక కాలికిలా పుండు కనిపించింది. సో ఎందుకు వస్తుంది? యూజువల్ గా టెంపుల్ ఏరియాస్ లో మనం బేర్ ఫుట్ వాకింగ్ చేస్తాం. సో అది వేడి అనేది షుగర్ ఉన్న పేషెంట్లకి పరిస్థితి తక్కువ ఉంటుంది కాబట్టి తెలియక ఎక్కువసేపు ఆ వేడిలోనే నడిచేస్తారు. రెండోది, మన ఇంట్లో ఉన్నట్టు అక్కడంతా నీట్ గా ఉండదు, పబ్లిక్ ఏరియా కాబట్టి కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ అక్కడ రాళ్ళు, కొబ్బరి చిప్పలు, రఫ్ సర్ఫేస్ ఏరియా వల్ల ఈజీగా ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. లాంగ్ స్టాండింగ్ క్యూస్, చాలా సేపు ఒకటే క్యూలో ఉండడం వల్ల ఒకటే పొజిషన్ లో కాలు మీద ప్రెషర్ ఎక్కువ పడి అక్కడ చిన్న ఎర్రబడి అక్కడి నుంచి పుండు వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వీలైతే ఎంట్రీ వరకు లాస్ట్ వరకు చెప్పులు వేసుకోవడం ఒకటి. నెక్స్ట్, థిక్ సాక్స్ ఇఫ్ అలో చేస్తే థిక్ మంచి బ్రాండ్ ఉన్న సాక్స్ వేసుకుంటే చాలా వరకు మనకి ఆ ఇంజురీ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్, బయటకు వచ్చిన వెంటనే ఫుట్ వాష్ చేసుకోవడం, ఇన్స్పెక్ట్ చేసుకోవడం. అంటే వేడి వల్ల ఏదైనా చిన్న బ్లిస్టర్స్ వచ్చినాయా, ఎక్కడన్నా రెడ్నెస్ కనిపిస్తుందా, ఇవన్నీ చూసుకోవాలి. ఇవి ఇగ్నోర్ చేయకుండా ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి.